హలో గైస్, టుడే టాపిక్ వచ్చేసి మెథడ్స్. మెథడ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ గ్రూప్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ సర్టైన్ టాస్క్ అండ్ రిటర్న్ ది రిజల్ట్ వాల్యూ టు ది అప్లికేషన్. సింటాక్స్ వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్, నెక్స్ట్ రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, నెక్స్ట్ బాడీ రాస్తాం, నెక్స్ట్ రిటర్న్ చేస్తాం వాల్యూ. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసేసరికి స్టాటిక్ చూద్దాం, నాన్ స్టాటిక్ చూద్దాం, కలిపి చూద్దాం మనం రెండు. మనం ఇప్పుడు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ చూద్దాం. పబ్లిక్ బ్యాంక్ అని తీసుకున్నాము. నెక్స్ట్ మనకి దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా అప్లికేషన్ చూసినా అంటే ఏదన్నా బ్యాంక్ అప్లికేషన్ రాగానే వెల్కమ్ బోర్డు ఉంటుంది. ఫస్ట్ వెల్కమ్ రాద్దాం. పబ్లిక్ గ్రేట్ కస్టమర్స్. నెక్స్ట్ ప్రింట్ చేయాలి కదా, ఏం ప్రింట్ చేయాలి? హలో, వెల్కమ్ టు ది బ్యాంకింగ్ అప్లికేషన్. అది ప్రింట్ చేస్తామా? సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఏం ప్రింట్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఇంకా మెయిన్ మెథడ్ రాయాలి. ఫస్ట్ మెయిన్ మెథడ్ రాద్దాం, రిటర్న్ చేసేద్దాం. రన్ చేసినా సరే మనకి ఏం రాలేదు, ఎందుకంటే మెయిన్ మెథడ్లో ఎక్కడి నుంచి ఇక్కడ రాసిన దాన్నే ప్రింట్ అవుతుంది. మనం ఇక్కడ రాసాం, క్లాస్లో రాసిన ప్రింట్ అవ్వదు. సో మనం దాన్ని కాల్ చేసుకుందాం. ఏం నేమ్ ఇచ్చాం? గ్రీట్ కస్టమర్స్ అని ఇచ్చాం. సో అది కాల్ చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తే మనకి ప్రింట్ అయింది. బ్యాంక్ అప్లికేషన్లో మనం ఏం చేయొచ్చు? డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రాన్ చేయొచ్చు, నెక్స్ట్ కరెంట్ బ్యాలెన్స్ చూడొచ్చు. మన ఈ మూడు చూడొచ్చు. సో మనం 3 మెథడ్స్ రాద్దాం. మనం ఈ 3 మెథడ్స్ రాసాం. నెక్స్ట్ ఒకటి స్టాటిక్ చూద్దాం, నాన్ స్టాటిక్ చూద్దాం. డిపాజిట్ అండ్ నాన్ స్టాటిక్ చూద్దాం. ఇది స్టాటిక్ చూద్దాం, ఇది నాన్ స్టాటిక్ చూద్దాం. నాన్ స్టాటిక్ వచ్చేసరికి నాన్ స్టాటిక్ అని ఏం రాయక్కర్లేదు, స్టాటిక్ రిమూవ్ చేస్తే చాలు, అది నాన్ స్టాటిక్ అయిపోతుంది. మనం డిపాజిట్ చేద్దాం అమౌంట్. ఎంత డిపాజిట్ చేయాలనుకున్నాం? మన బ్యాంక్ అసలు బ్యాలెన్స్ ఉండాలి కదా. స్టాటిక్ డేటా టైప్ అండ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మన 1000 ఉంది. సో మనది పారామీటర్స్లో రాద్దాం. మీరు అనుకోవచ్చు మనం డైరెక్ట్గా ఇక్కడ 1000 రాస్తే అయిపోతుంది కదా. 1000 రాస్తే మనకు అప్డేట్ అవ్వదు వాల్యూ, ఎప్పటికప్పుడు మనం మాన్యువల్గా రాసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇలా రాయం. మనం అమౌంట్ డిపాజిట్ చేయాలనుకున్నాం దేనిట్లో? కరెంట్ బ్యాలెన్స్. అంటే ఏంటి? కరెంట్ బ్యాలెన్స్ ప్లస్ డిపాజిట్ వాల్యూ. అది ఎక్కడ స్టోర్ అవ్వాలి? మన కరెంట్ బ్యాలెన్స్లోనే డిపాజిట్ అవ్వాలి. అంటే ఈక్వల్ టు ప్లస్ మన కరెంట్ బ్యాలెన్స్ ఎంత? 1000 ఉంది. అంటే 1000 + 500 అంటే 1500 అవుతుంది. 1500 దీంట్లోనే స్టోర్ అవుతుంది. ఇక్కడ మీరు అడగచ్చు దీంట్లో 1000 ఉంది కదా అని. అది పాతది డిస్ట్రాయ్ అయిపోయింది, దీంట్లో కొత్త వాల్యూలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేద్దాం. విత్డ్రాన్ చూద్దాం. విత్డ్రాన్ సరే స్టాటిక్ మెథడ్ అది. దాంట్లో కూడా పారామీటర్ పాస్ చేద్దాం. ఇంటి అమౌంట్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇది మనకి ప్రింట్ అవుతుందా లేదా? ప్రింట్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇంకా కాల్ చేయలేదు కాబట్టి ప్రింట్ అవ్వట్లేదు. విత్డ్రా చూద్దాం. మనం ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నాం? 300 విత్డ్రా చేయాలనుకుంటున్నాం. సో సేమ్ లాజిక్, మనకి ఇదంతా సేమ్ లాజిక్, కానీ ఇక్కడ ఒక్కటే చేంజ్ అవుతుంది, మైనస్ వస్తుంది. విత్డ్రా సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసి గెట్ కరెంట్ బ్యాలెన్స్. కరెంట్ బ్యాలెన్స్ అంతా చూసుకుందాం. మన ఇక్కడ పారామీటర్ పాస్ చేయాలా? అవసరం లేదు, ఎందుకంటే మన కరెంట్ బ్యాలెన్స్ చూసుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు రిటర్న్ చేద్దాం. రిటర్న్ కరెంట్ బ్యాలెన్స్ రిటర్న్ చేద్దాం. మన రిటర్న్ చేద్దాం కరెంట్ బ్యాలెన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రేట్ కస్టమర్ దాన్ని రాసేసాం, కాల్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు డిపాజిట్ కాల్ చేద్దాం. మన డిపాజిట్ కాల్ చేయాలంటే ఇది స్టాటిక్ కాదు, ఇది నాన్ స్టాటిక్. కాబట్టి మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం బ్యాంక్ది. ఇది స్టార్టింగ్లో పెట్టుకున్నాం. మనం ఏదైనా నాన్ స్టాటిక్ వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ అని యూస్ చేయాలి. బ్యాంక్ డాట్ మనం డిపాజిట్ చూడాలనుకుంటున్నాం కాబట్టి డిపాజిట్ ఎంత చేయాలనుకుంటున్నాం? 500. దాన్ని ప్రింట్ చేద్దాం మనం. అయిపోయి డిపాజిట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు విత్డ్రా చూద్దాం. విత్డ్రా కదా సరే స్టాటిక్, మనం ఏం ఆబ్జెక్ట్ పాస్ చేయక్కర్ల, ఆబ్జెక్ట్ రాయక్కర్ల స్టార్టింగ్లో. సో ఇప్పుడు నెక్స్ట్ మనం డైరెక్ట్గా విత్డ్రాన్ రాసేద్దాం. విత్డ్రాన్ ఎంత విత్డ్రా చేద్దాం? 300.
దీన్ని కూడా ప్రింట్ చేద్దాం. విత్డ్రా రాసాం కాబట్టి కరెంట్ బ్యాలెన్స్ ప్రింట్ చేద్దాం. కరెంట్ బ్యాలెన్స్ సేమ్ లాజిక్ పైన రాసిందే రాస్తున్నా, జస్ట్ చూద్దాం మనకు అవుట్పుట్ ఏం వచ్చిందో. ఫస్ట్ హలో వెల్కమ్ టు బ్యాంక్ అప్లికేషన్ వచ్చింది. అమౌంట్ క్రెడిట్ డిపాజిట్ చేసాం కాబట్టి డిపాజిట్ వచ్చింది, విత్డ్రా చేసాం కాబట్టి విత్డ్రా స్టేట్మెంట్ కూడా వచ్చింది. మనం బ్యాంక్ అప్లికేషన్ రాగానే విత్డ్రా కూడా చేద్దాం. ఇక్కడ సేమ్ ఇందాకడదే ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసేసరికి హలో వెల్కమ్ టు బ్యాంక్ అప్లికేషన్ వచ్చింది. కరెంట్ బ్యాలెన్స్ 1000 ఉంది, మనం డిపాజిట్ చేసేసరికి 1500 అయింది, విత్డ్రా చేసేసరికి 1200 అయింది. ఇంటర్వ్యూషన్ చూసేసరికి ఈజ్ వాయిడ్ ఈజ్ డేటా టైప్. వాయిడ్ అనేది డేటా టైప్ అసలు కాదు, ఇట్ ఈస్ ఎ రిజర్వ్ వర్డ్, ఇట్ ఈస్ నాట్ ఏ డేటా టైప్.